నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త రకమైన ప్రమాదకరమైన రాజకీయాలను మొదలుపెట్టింది. పాలనా సామర్థ్యం కంటే ఓట్ల కోసం మతపరమైన కోటాలకే ప్రాధాన్యత ఇస్తోంది. కేరళలో IUML ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనే పార్టీతో జరిగిన ఒప్పందమే దీనికి తాజా నిదర్శనం. కేవలం 22 మంది ఎమ్మెల్యేలు ఉన్న IUML పార్టీకి 5 మంత్రి పదవులు ఇచ్చారు. కేరళ లాంటి చిన్న రాష్ట్రంలో 5 మంత్రి పదవులు, క్యాబినెట్లో 5 మంత్రి పదవులు అంటే చాలా పెద్ద విషయం. ఇది సహజంగా జరిగింది అయితే కాదు, బలవంతంగా చేయించుకున్న ఒక మతపరమైన ఒప్పందం. కేరళలో కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, ఏదో ఒక విధంగా సీఎం కుర్చీని అంటిపెట్టుకోవడానికి ఈ 5 ముస్లిం మంత్రుల మూల్యం చెల్లించింది. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని కర్ణాటకలో కూడా అమలు చేయాలని చూస్తున్నారు మతోన్మాదులు. ఏ మతపరమైన పార్టీ అయినా ఇప్పుడు ఇలాగే డిమాండ్ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. కర్ణాటకలో కూడా 5 ముస్లిం మంత్రులు ఉండాలని ఇప్పుడు డిమాండ్ మొదలైంది. కర్ణాటకలో ఎన్నికలప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడిన కాంగ్రెస్ ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం అయిపోయింది. సామాజిక ఆర్థిక సర్వే డేటాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ముస్లింలు అత్యధిక జనాభా కలిగిన వర్గం అని సర్వేలో తేలిందన్న ప్రచారం చేస్తున్నారు. దీనిని బేస్ చేసుకుని అధికారం కోసం బేరసారాలు మొదలుపెట్టారు. జనాభా ప్రాతిపదికన పదవులు కావాలనే వాదనకు ఇప్పుడు చాలామంది ఒడిగడుతున్నారు. జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్, జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అని నినాదం మొదలైంది. దీని అర్థం ఏంటి అంటే, జనాభా ఎంత ఉంటే అంత అధికారం పైన హక్కు ఉంటుంది అనేది వీళ్ళ వాదన. ఇప్పుడు ఈ నినాదాన్ని కాంగ్రెస్ కూడా నెత్తిన పెట్టుకుంటోంది. ఇది మతపరమైన రాజకీయాలను పెంచి పోషిస్తోంది. కేరళలో అలాగే కర్ణాటకలో ఒకే రకమైన మోడల్ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వివిధ సామాజిక వర్గాలతో ఓట్ల కోసం ఒప్పందాలు చేసుకుంటోంది. దీనివల్ల అభివృద్ధి కంటే వర్గాల వారీగా పదవుల పంపకమే ముఖ్యమవుతోంది. మంత్రి పదవి అంటే ప్రజలకు సేవ చేయడం కాదు, కేవలం ఒక మతానికి ప్రతినిధిగా మారిపోవడం అనే భావన ఇప్పుడు పెరుగుతోంది. ఇది పాలనను నాశనం చేసే ఒక ప్రమాదకరమైన రాజకీయ ధోరణి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ప్రతి సామాజిక వర్గం వారు తమ వాటా కోసం పోరాడటం మరింత తీవ్రమవుతుంది. ఈ పరిస్థితి ఇప్పటికే ఉంది, మరింత తీవ్రం కూడా అవుతుంది. క్యాబినెట్ అనేది ఇకపై పాలనా యంత్రాంగంలా కాకుండా ఒక డెమోగ్రాఫిక్ సెటిల్మెంట్ లా మారిపోతుంది. డెమోగ్రాఫిక్ సెటిల్మెంట్ అంటే జనాభా నిష్పత్తి అనుకూలంగా ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వారి ఆధిపత్యం కొనసాగే అవకాశం క్యాబినెట్లో ఇక మీదట కనిపించబోతోంది. మతపరమైన జనాభా ప్రాతిపదికన పదవులు ఇస్తే అది గొడవలకు దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ ఇలాగే లొంగిపోతూ ఉంటే ప్రతి రాష్ట్రంలో ఇదే పద్ధతి మొదలవుతుంది. దీనివల్ల ఎన్నికల దృష్టి అభివృద్ధి నుంచి మారి మతపరమైన లెక్కల మీదకు మళ్ళుతుంది. అసలు రాజకీయ అధికారం నుంచి మంచి పాలన ఆశిస్తారా, లేక ఇటువంటి మతపరమైన ఒత్తిడిలే ఇక మీదట పనిచేస్తా అనేది పెద్ద సందేహంగా మారింది. అసలు రాజకీయ అధికారం మంచి పాలన నుండి రావాలా, లేక ఒత్తిడి నుండి రావాలా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా, లేక వర్గాల లెక్కలు చూస్తుందా అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. స్వల్పకాలికంగా కాంగ్రెస్ గెలవచ్చు, అంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ గెలిచి అధికారం చేపట్టవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది దేశ రాజకీయ వ్యవస్థకే ఒక ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఈ విధానం వల్ల సంస్థాగత విశ్వసనీయత అలాగే రాజకీయ సంస్కృతి కూడా దెబ్బతింటాయి. మొత్తంగా మనం అత్యంత సామాన్య వాడుక భాషలో మాట్లాడుకుంటే, మన రోజువారీ భాషలో చెప్పుకుంటే, ఎవడి దగ్గర సంఖ్యాబలం ఉంటే వాడిదే రాజ్యం అన్నట్టుగా మారిపోయే రోజులు త్వరలో రాబోతున్నాయి. పేరుకి భారతదేశంలో
హిందువులు మెజారిటీ అని చెప్పినప్పటికీ కాంగ్రెస్ లాంటి పార్టీలకు హిందువుల్ని బ్రాహ్మణ మొదలు దళిత వరకు వర్గాలుగా, వర్ణాలుగా, కులాలుగా విడదీయడం వెన్నతో పెట్టిన విద్య. అలాగే భాషలు, ప్రాంతాలు, యాసలు ఇటువంటివి చెప్పి కూడా కాంగ్రెస్ హిందువుల్ని విడదీస్తుంది. కాబట్టి హిందువులందరూ చిన్న చిన్న వర్గాలు, వర్ణాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు వగైరా వగైరాగా విడిపోయిన తర్వాత అతిపెద్ద వర్గంగా లేదంటే అతిపెద్ద ముఠాగా, అతిపెద్ద గుంపుగా మిగిలేది ఎవరు అంటే భారతదేశంలో మైనారిటీలు అని చెప్పుకొని చలామణి అవుతున్న రెండో అతిపెద్ద మెజారిటీ హిందువులు మెజారిటీ అని ఒక నిమిషం పాటు అనుకున్నా కూడా హిందువుల తరువాత అతిపెద్ద మెజారిటీ ముస్లింలు మాత్రమే. కానీ వాళ్ళని ఇప్పటికీ మైనారిటీలు అంటూ కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు, సంతుష్టీకరణ చేస్తూనే ఉంది. అటువంటి రెండో పెద్ద మెజారిటీ అయిన ముస్లింలు గంపగుత్తగా, టోకుగా కాంగ్రెస్కి ఓటేస్తారు. కాబట్టి ఈ రెండో అతిపెద్ద మెజారిటీ వాళ్ళ బెదిరింపులకు, హైజాక్లకు, బ్లాక్మెయిల్స్కు కాంగ్రెస్ ఇప్పటికే లొంగిపోతుంది. కేరళలో జరిగింది, కర్ణాటకలో జరగబోతోంది. ఇటువంటి పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడంతా వస్తే తర్వాత ప్రాంతీయ పార్టీల వంతు కూడా వస్తుంది. ప్రాంతీయ పార్టీలు కూడా ఈ విధంగా జనాభా ఎక్కువ ఉన్న ముస్లింలకు, ముస్లిం నాయకుల గొంతమ్మ కోరికలకు లేదంటే బ్లాక్మెయిల్స్కు లొంగిపోతూ వస్తే అది దేశ భద్రతకు, దేశ ఐకమత్యానికి, దేశ సుస్థిరతకు కూడా పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే క్యాబినెట్లో సమర్థత కలిగిన వాళ్ళు ఉండాలి, కానీ మత ఆధారంగా మంత్రి పదవుల పంపకం జరుగుతూ పోతే ఆయా మంత్రి పదవుల, ఆయా మంత్రిత్వ శాఖల పనితీరు దెబ్బతిని మొత్తానికి సామాన్య ప్రజలకు సరైన ఫలాలు అందక దేశం వెనుకబడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాంగ్రెస్ మొదలుపెట్టిన ఈ విషక్రీడ, మతపరమైన మతోన్మాద క్రీడ ఏ మతస్థులు ఎక్కువగా ఉండి ఎక్కువగా బలప్రయోగం చేయగలిగితే వారికి లొంగిపోతామనే కాంగ్రెస్ నీతి రానున్న కాలంలో చాలా పెద్ద సమస్యలకు, సంక్షోభాలకు దారితీసే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారు? అలా జరిగే అవకాశం ఉందా? కాంగ్రెస్ ఇలా కాకుండా మరి ఎలా ప్రవర్తిస్తే బాగుంటుంది? అసలు కాంగ్రెస్ ఎందుకు ఒక మతానికి, ఒక మతంలోని మత ఛాందస్సులకు లొంగిపోతుంది? కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ భావాల్ని మాతో పంచుకోండి. జై హింద్.